नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। समस्या सोडवण्यासाठी आदिवासी एकत्र, तुडुंबदेबा अंतर्गत जिल्हाधिकारी कार्यालयाला घेराव, किमान मूलभूत सुविधा मिळवण्याची आशा घोषणाबाजी। पोलीस ठाण्यांना भेट देणारे SP अखिल महाजन, कोणतेही असामाजिक कृत्य होऊ नये असा इशारा। रस्ते अपघात रोखण्यासाठी सतत देखरेख आणि काम करण्याची सूचना। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातम्या। कोमरम भीम कॉलनीत किमान मूलभूत सुविधा आणि वीज सुविधा त्वरित उपलब्ध करून द्यावी अशा मागणीसाठी आदिवासींनी आदिलाबाद जिल्हाधिकारी कार्यालयाला घेराव घातला। आदिवासी हक्क संघर्ष समितीने तुडुंबदेबा अंतर्गत वसाहतीतून रॅली काढून मोठ्या प्रमाणात निषेध व्यक्त केला। जिल्हाधिकारी कार्यालयाच्या मुख्य गेट समोर रस्त्यावर ठिय्या मांडून निषेधनाच्या घोषणाही दिल्या। तर 2 तासाहून अधिक काळ ही अस्वस्थ कायम होती आणि जवळपास काही वर्षापासून झोपड्यांमध्ये वास्तव्य करूनही योग्य सोयी सुविधा पुरवण्यासाठी अधिकारी व सरकार पुढाकार घेत नसल्याचा आरोप तुडुंबदेबा राज्यातील नेते गेडाम गणेश यांनी केला। ते म्हणाले की अनेक आंदोलने, धरणे आणि निवेदनही सादर करूनही कोणाकडूनही प्रतिसाद मिळालेला नाही। अशा परिस्थितीत आदिवासींचा संयम सुटला असून गरज पडल्यास ते मारायलाही तयार आहे असे ते म्हणाले। చెప్పండి సార్, మాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు మా వాటి కూలీలుగా మంచిగా 500 రూపాయలు వేసుకొని చందాలు వేసుకొని వాళ్ళ కంబలు నిలబెట్టుకున్నాం. కలెక్టర్ తీసుకుపోతారని చెప్తారు. మీకు కూడా తెలుసు, ఏదైతే ల్యాండ్లో మీరు గుడిసెలు వేశారో అక్కడ కోర్టులో కేసు పెండింగ్ ఉంది, అప్పీల్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో పెండింగ్ ఉండడం వలన పవర్ సప్లై అనేది డిస్కనెక్ట్ అనేది నాకు నైట్ SP గారు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తర్వాత CE గారికి, SC గారి దృష్టికి తీసుకెళ్ళి దానిపైన ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనం గరీబ్ వాళ్ళం అంటే ఎవరైనా సార్ శాశ్వత పరిష్కారం కావాలా మాకు? ఏదో వచ్చి మేము 4 ముచ్చట్లు చెప్పినాం పోయినాం అన్నట్టు కాదు, మాకు శాశ్వతమైన పరిష్కారం కావాలా? సార్ దాన్ని పడేసుకోండి, మావాల మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముట్టడి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా రావడం, ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఆదివాసీలను ఏ రకంగా గుర్తిస్తున్నాయో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా బట్టి సారుగాం శివారం 72లో కొమరం భీం కాలనీ నిర్మాణం చేసి 2007 నుండి 2013-14 వరకు నివసించినాం. తర్వాత 2025 నేటి వరకు కూడా అక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తూ చందాలు వేసుకొని అండ్ బోర్స్ వేయడం, చందాలు వేసుకొని పోల్సు కరెంటు ఇగుకోవడం, తర్వాత చందాలు వేసుకొని రోడ్స్ సాఫ్ చేయడం జరిగింది. ఇవల్ల అక్కడ మాకు తక్షణ మౌలిక సమస్యలు పరిష్కరించకపోగా
ఏవైతే మిషన్ బగత వాటర్ వస్తున్నదో దాన్ని కట్ చేసిండ్రు. మొన్న స్ట్రీట్ లైట్ ఏవైతే మన కాలనీ ఏకంటే ముందు స్ట్రీట్ లైట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, వాటిని కూడా కట్ చేయడం జరిగింది. నిన్న డిఎస్పీ గారు వచ్చి పునరుద్ధరించడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తం అది 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి కాబట్టి రెవెన్యూ అధికారులు కలిసి ఆదివాసీలను ఎట్లన్నా చేసి అక్కడ నుండి ఎలగొట్టి ఆ 1000 కోట్ల రూపాయల భూమిని కాజేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే గతంలో మన కలెక్టర్, జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు గారు అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి దాన్ని ఆక్యుపై చేసి అక్కడ ఫెన్సింగ్ వైర్ కూడా వేయడం జరిగింది. పోల్స్కు గౌటు ల్యాండ్ అని ఇప్పటికి ఉన్నది. అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇవాళ ఎందుకు మరి ఇవాళ తక్షణ మౌలిక సమస్యలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందో అర్థం చేసుకోవాలంటే అవసరం ఉన్నది. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు ధనసరి సీతక్క గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మానవతా దృక్పథంతో ఇప్పటి వరకు కూడా పదుల సంఖ్యలో అందరినీ కలిసినాం. అటెండర్ నుండి అయితే చీఫ్ సెక్రటరీ వరకు, వార్డు మెంబర్ నుండి అయితే సీఎం వరకు కలిసినాం. ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, గవర్నర్లకు, హైకోర్టు చీఫ్ జస్టిస్లకు ఉత్తరాలు రాసినాం. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేసినాం, దండాలు పెట్టినాం. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? మాకు सावे मार्गम కదా మరి ఎవరు కూడా మరి కనికరిస్తలేదు. सीपीआय राज्य समितीच्या सदस्य कलावेणी शंकर यांनी सांगितले की राज्य विधानसभेमध्ये आरक्षणाबाबत कायदा होणे ही आनंदाची बाब असूनही आम्ही सरकारच्या निर्णयाचे स्वागत करतो. गोवर्धन रेड्डी यांच्या अध्यक्षतेखाली शहरातील पक्ष कार्यालयामध्ये जिल्हा परिषदेची बैठक झाली. कार्यक्रमाला ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. परिषद व कार्यकारिणी बैठकीमध्ये जिल्ह्यातील राजकीय परिस्थिती आणि सीपीआय पक्षाच्या या रचनेबाबत नेत्यांनी चर्चा केली. कलावेणी शंकर यांनी यावेळी अनेकांना सांगितले की त्याग्याच्या भावनेने सीपीआयच्या या नेतृत्वाखाली आजही अनेक लढे चळवळी सुरू आहे. तर सीपीआय 100 वर्ष पूर्ण करणार आहे. 100 वर्षात त्याग चळवळीच्या भावनेने त्यांना आदिलाबादमधील पक्षाची रचना अधिक मजबूत करावी आणि स्थानिक स्वराज्य संस्थाच्या निवडणुकीत 42% आरक्षण लागू होणार असल्याची घोषणा करताना आनंद होत आहे असे ते म्हणाले. या बैठकीत सीपीआयचे जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी, एआयटीयूसीचे राज्य सचिव सरगा विलास आदी सहभागी झाले होते. భారత కమ్యూనిస్టు పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశాలు నిన్న ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశానికి గోవర్ధన్ గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అట్లాగే జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల సమస్యల్ని కూడా ఈ కౌన్సిల్లో చర్చించడం జరుగుతూ ఉన్నది. నేడున్నటువంటి ఈ జిల్లా రాజకీయ పరిస్థితులపైన అట్లాగే మా పార్టీ నిర్మాణాన్ని పెంపొందించుకోవడంలో అనేక అంశాలను చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతూ ఉన్నది. ఈ 100 ఏళ్ల కాలంలో త్యాగాలు, త్యాగదనుల స్ఫూర్తి, వీటన్నింటి వెలువలో ఈ ఆదిలాబాద్ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పే సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ కౌన్సిల్ సమావేశాలలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలలో, శాసనసభలో ఇవాళ రిజర్వేషన్లు ఇవాళ చట్టబద్ధత చేయడం జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి 42% ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చట్టబద్ధత చేయడం అనేటువంటి జరిగింది. దాన్ని హర్షిస్తూ ఉన్నాం. రేపు స్థానిక ఎన్నికలలో కూడా 42% రిజర్వేషన్ను అమలు చేస్తా అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం అనేటువంటి జరిగింది. అట్లాగే దశాబ్ద కాలంలో పాటు ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగినటువంటి సందర్భంలో పాలకులు ఈ అంశాన్ని స్వార్థపూరిత నిర్ణయాలతో వాడుకోవడం జరిగింది. మాలల మధ్య, మాదిగల మధ్య చిచ్చు పెడుతూ కాలయాపన చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఇవాళ దాన్ని కూడా వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించడం సిపిఐ ఆదిలాబాద్ జిల్లా వైపు నుంచి హర్షిస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతుంది. खेड्यातील जीवन प्रतिबिंबित करणारे नृत्य, संस्कृतीतील विविधचे प्रदर्शन, शास्त्रीय लोककला प्रकार आणि कला. भारत सरकार युवक सेवा शासकीय विज्ञान पदवी महाविद्यालयातील शनिवारी क्रीडा मंत्रालयाच्या विद्यमानाने नेहरू युवा केंद्राच्या वतीने या स्पर्धा घेण्यात आल्या. प्रथम विवेकानंदाच्या प्रतिमेला पुष्पहार अर्पण करून ज्योती प्रज्वलित करण्यात आली. नंतर संबंधित विभागातील तरुणांनी सादर केलेले नृत्य सादरीकरण आणि चित्रकला स्पर्धा लक्षवेधी ठरल्या. या कार्यक्रमात
नेहरू युवा केंद्र प्राधिकरणाचे अधिकारी सुशील बड, सेवानिवृत्त शिक्षक सल्लवीजाई बाबू, प्राचार्य कॅप्टन जगम आणि ANVOK कर्मचारी सहभागी झाले होते. 7 गटामध्ये स्पर्धा होण्यात आल्या आणि कलागुण दाखवणाऱ्या प्रथम, तृतीय आणि तृतीय पारितोषिकांबरोबर सहभागी स्पर्धकांना ही प्रशस्ती पत्रही देण्यात आले. विद्यार्थ्यांनी या स्पर्धांमध्ये सहभागी होऊन आपले कौशल्य दाखवावे. अभ्यासाबरोबरच त्यांना त्यांच्या निवडलेल्या क्षेत्रात उत्कृष्ट कामगिरी करावी असे ते म्हणाले. जिल्हाधिकारी राजश्री शहा यांनी दुसऱ्या दिवशीही 10वीच्या परीक्षा केंद्रांना भेटी दिली. यावेळी परीक्षा केंद्राचे प्रशासक व कर्मचाऱ्यांना अनेक सूचनाही दिल्या. विद्यार्थ्यांना कोणतीही अडचण न आणता मूलभूत सुविधा उपलब्ध करून द्याव्या अशी सूचना त्यांनी केली. त्यांनी जिल्हा केंद्रातील लिटिल फ्लॉवर स्कूलमध्ये आणि ग्रामीण मंडळातील या पलगुडा जिल्हा परिषद माध्यमिक विद्यालयामध्ये जाऊन परीक्षा कशा पद्धतीने घेतली जात आहे याची पाहणी केली. सामूहिक कपिला वाव न देता परीक्षा शांततेच्या वातावरणामध्ये सुरळीतपणे पार पाडण्यासाठी कर्तव्य बजावावे अशी सूचनाही करण्यात आली. लहानपणी सक्रिय असलेला मुलगा आता अंथरुणात स्थिर आहे. अशा कठीण प्रसंगातही आत्मविश्वासाने भरलेला एक अपंग विद्यार्थी आपल्या धाकट्या भावाच्या मदतीने 10वीची परीक्षा देत आहे. अपंगत्व हा मनोबला अडथळा नाही हे त्यांनी सिद्ध केले. संदीप हा रत्नापूर कांडली निर्मल ग्रामीण मंडळ या गावातील अपंग विद्यार्थी आहे. संदीपच्या दुसऱ्या मुलाच्या जन्माने मुलाच्या पालकांना धक्का बसला. सर्व काही सुरळीत असताना वयाच्या 8व्या वर्षी पोहोचल्यावर त्यांना या चालण्यात अडचण आणि वाढ होत नसल्याने दिसून आल्याने डॉक्टरांचा सल्ला घेण्यात आला. लाखो रुपये खर्चही झाले. डॉक्टरांनी सांगितले की ते कुठेही गेले तरी संदीपला न्यूरोलॉजिक समस्या आहे. त्यामुळे संदीप अंथरुणावरून कोंडून गेला होता. मुलाची अवस्था पाहून पालकांना अश्रू अनावर झाले. त्याशिवाय त्या मुलाला पाहिलेल्या शेजाऱ्यांचेही शब्द अरे असे आयुष्यभरही त्याची ही अवस्था होती. त्यातून सावरलेल्या पालकांनी तिथल्या सरकारी शाळेमध्ये काम करणारा या अनिता या शिक्षकेच्या मदतीने संदीपला कसेही करून 10वीची परीक्षा लिहून लाभार्थी बनवायचे ठरवले. 10वीची परीक्षा देत असते ते संदीपचे वडील शेती करतात. आई विड्या घालून ही संसाराचा भार उचलत आहे. तर आपल्या मुलाची 10वीची परीक्षा लिहिण्यासाठी वडिलांनी घरकाम आणि शेतीचे कामे सोडून निर्मल जिल्ह्यातील एका खासगी शाळेमध्ये गेल्यानंतर ते एका ऑटोने आणि आपल्या लहान मुलांसोबत परीक्षा लिहिली. मानसिक धैर्य शिवाय दुसरं बळ नाही हे सिद्ध करून दिव्यांग मुलाने 10वीच्या परीक्षेच्या निकालाची चांगली कामगिरी करावी अशी अनेकांनी शुभेच्छाही दिल्या.
వికలాంగుడు పిల్లగాడు 8 సంవత్సరాల వయసుకు ఇద్దయింది. 8 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత అంతకుముందు వడ్డేలకు 4వ తరగతి దాకా వడ్డేలు చదివిండు ప్రైవేట్లో. ఇక ఆంగనీగా ఊళ్ళని పంపిస్తున్నాము. ఊళ్ళని పంపిస్తున్న సార్ ఇవన్నీ వ్యవసాయం చేసుకుంటా. అప్పుడప్పుడు సార్లు కూడా సహకరించింది సారు, పుస్తకాలు తెచ్చిచ్చుడు. అప్పుడప్పుడు నాకు నీకేమున్నప్పుడు కూడా బలి దించొచ్చిన రోజు తెచ్చుకున్నా. టీచర్లే పాపం మస్తు సహకరించి తోలేసింది. ప్రతి వారం వస్తుండాలి ఇద్దరు వ్యవసాయం చేసుకుంటా. మా భార్య బీడీలు తీసుకుంటారు. వాడు మా చిన్న కొడుకు సార్ వీడు రెండో వాడు. వీడు చెప్పిన కావున వాడు రాస్తున్నాడు కాబట్టి वाढतोने परीक्षा राहते. गोरगरिबांना आधार देण्यासाठी आणि समाजाच्या कल्याणासाठी सेवा कार्यक्रम राबवत असून रमजानच्या पवित्र महिन्यातही दानशूरांनी गोरगरिबांच्या मदतीसाठी पुढे येणे हे गरजेचे आहे असे प्रतिपादन जागतिक मायमन संस्थेचे जिल्हा अध्यक्ष युनिस अकबानी यांनी केले. जिल्हा केंद्रातील कैलासनगर येथे शनिवारी रमजानानिमित्त ही 300हून अधिक गरिबांना 200 क्विंटल तांदूळ वाटप करण्यात आले. प्रत्येक व्यक्तीला 20 किलो तांदूळ देण्यात आला आहे. तर या कार्यक्रमामध्ये संस्थेचे प्रतिनिधी सय्यद याकूब यांच्यासह अनेक सदस्य सहभागी झाले होते. यावेळी युनिस अकबानी म्हणाले की संस्थेच्या सदस्यांनी त्यांच्या विनंतीनुसार तांदूळ पाठवण्याचा कार्यक्रम हा आयोजित केलेला आहे. त्याबद्दल त्यांचे आभार मानले. देणगीदारांनीही प्रतिसाद दिला आणि गरिबांच्या पाठीशी उभे राहून मदत देण्यास सांगितले. समाजाच्या हितासाठी झटत असताना त्यांनी उदाहरण म्हणून उभेही राहिले असे ते म्हणाले. ఈరోజు రంజాన్ పవిత్ర మాసం. మన రంజాన్ లెక్క ప్రకారంగా ఆదిలాబాద్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఎవరైతే దాదాపు 400 పైన మన విడోస్ ఉన్నారు, ఆ విడోస్ కూడా బిలో 40 ఇయర్స్, దానిలో 80% బిలో 32 ఇయర్స్. వాళ్ళ కోసం ఏమైనా చేయాలంటే మన కుల సంఘాలు వరల్డ్ మేమన్ ఆర్గనైజేషన్ తరపు నుంచి వాళ్ళకు బియ్యం ఇచ్చడం జరిగింది. దాదాపు ఆ భర్త లేని మహిళలు 400 వరకు ఉన్నారు. వాళ్ళకు 900 వరకు వాళ్ళకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు మగ పిల్లలు ఉన్నారు. ఫస్ట్ టైం మన తెలంగాణలో, అది కూడా మా ఆదిలాబాద్ జిల్లాలో, అదే మంత్రిగా మన ఆదిలాబాద్ టౌన్లో ఫస్ట్ టైం ఆ విడోస్కి మన కుల సంఘ తరపు నుంచి వరల్డ్ మేమన్ ఆర్గనైజేషన్ తరపు నుంచి బియ్యం ఇచ్చడం జరిగింది. వాళ్ళకు ఏమైనా చేయాలి, సాయం చేయాలి అంటే వాళ్ళకు శైక్షణిక ప్రకారంగా వాళ్ళ పిల్లలకి శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకు ఏమైనా సాయం చేయాలి. ఆ లెక్క ప్రకారంగా ఆదిలాబాద్ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తున్నారు. మనందరూ సహకారంతో మనం ముందు పోతున్నారు. చెప్పేది ఒకటి మాట అంటే మన ఆదిలాబాద్ టౌన్లో ఎవరైతే మా ముస్లిం సమాజంలో ఎవరైతే జకాత్ ఇస్తున్నారో వాళ్ళకు ఒక మనం మనవి, వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ భర్త లేని అమ్మాయిలకి వాళ్ళు సాయం చేయాలి. మన ఇస్లాం ధర్మం లెక్క ప్రకారంగా ఫస్ట్ రైట్ వాళ్ళదే ఉంది. వాళ్ళకు పిలవాలంటే ఎవరైతే వాళ్ళకు డాటా లేవు వాళ్ళ దగ్గర మన దగ్గర వచ్చి వాళ్ళు డాటా తీసుకోవచ్చు. ఈ 400 వరకు ఈ భర్త లేని అమ్మాయిది మన దగ్గర డాటా ఉంది. ఆ डाटा प्रकारांगा మనం ముందు వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి మా దగ్గర డాటా తీసుకొని వాళ్ళకు సాయం చేయాలి. गरीब कुटुंबातून आलेले, स्वतःच्या प्रयत्नातून मोठे झालेले, 3 वर्षापूर्वी मनाने हाती घेतलेला नित्य अन्नदानाचा कार्यक्रम आजही अविरतपणे सुरू आहे. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदे श्रीनिवास रेड्डी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आज चालू आहे. तर प्रजासेवा भवन शहरातील त्यांच्या कॅम्प ऑफिसमध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात. శ్రీనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్నా మాకు నువ్వే కొండంత. శ్రీనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్నా మాకు నువ్వే కొండంత.
పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్నా, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్నా. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్నా, గుండె గుండెను తట్టినావు కంది సీనన్నా. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్నా మాకు నువ్వే కొండంత. సీనన్నా నీ వెంట. धाब्यावर कोणतेही असामाजिक कृत्य होऊ नये, दारू पिऊन वाहन चालवणे आणि राष्ट्रीय महामार्गावर होणारे रस्ते अपघात यावर नियंत्रण ठेवावे असे एसपी अखिल महाजन यांनी सांगितले. जिल्हा पोलीस अधीक्षकांनी इच्चोडा, नेरडिगोंडा आणि सिरकोंडा मंडळाच्या पोलीस ठाण्यांना भेटी दिली. प्रथम कर्मचाऱ्यांनी त्यांचे स्वागत केले. पोलीस ठाण्याच्या परिसराची पाहणी केली. त्यांनी पोलीस ठाण्यातील वाहनांवरील प्रकरणाची माहितीही घेतली. मंडळांतर्गत राष्ट्रीय महामार्ग असल्याचे रस्ते अपघात टाळण्यासाठी अधिक ड्रंक अँड ड्राईव्ह चाचण्या घेण्यात याव्या. कोणत्याही प्रकारची ही नशा, गांजाची लागवड आदींना प्रतिबंध करण्यासाठी कडक उपाययोजना कराव्या अशी सूचनाही करण्यात आली. इच्चोडा मंडळ केंद्रामध्ये शांतता आणि सुरक्षतेचा प्रश्न उद्भवणार नाही याची त्यांना खात्री करायची आहे. तर ते म्हणाले की कोणत्याही प्रकारची गैरकृत्य टाळण्यासाठी विशेषतः धाब्यावर सतत अचानक तपासणी केली पाहिजे. आदिवासींना कायद्याची जाणीव करून देऊन या गांजामुळे सरकारी तर योजनांचे होणारे नुकसान याची माहिती देऊन या संवेदनशील बनवावे अशी सूचना त्यांनी केली. नोंदी कोणत्याही प्रलंबित न ठेवता वेळोवेळी ही अद्यतनित केल्या पाहिजे असेही ते म्हणाले. बीडी कामगारांना 1 एप्रिलपासून वाढीव दुष्काळ भत्ता लागू करण्याची मागणी केली. तेलंगणा प्रोग्रेसिव्ह बीडी कामगार युनियन जिल्हा समितीचे बैठक शनिवारी शहरातील भगतसिंग भवन येथे पार पडली. केंद्रीय राज्य सचिव के राजन्ना यांनी यावेळी सांगितले की त्यांनी तेलंगणा राज्यातील 7 लाख बीडी कामगार 1 एप्रिलपासून वाढवलेल्या दुष्काळ भत्ता तातडीने लागू करण्याची मागणी या बीडी उद्योगाच्या व्यवस्थापनाकडे केलेली आहे. बीडीए म्हणाले की दुष्काळ भत्ता 104 अंकांनी वाढलेला आहे. 10 रुपये 40 पैसे प्रति पॉइंट या दराने त्यानुसार 1000 बिड्यांसाठी एकूण मजुरी दर 261 रुपये आणि 97 पैसे असेल. चालत कामगारांच्या पगारामध्ये दरमहा 312 रुपये वाढ करण्यात आली असून बीडी बांधणाऱ्यांना 10 रुपये 40 पैसे प्रतिदिन वाढीव दुष्काळी भत्ता 1 एप्रिलपासून लागू करण्यात यावा. मालकांनी हलगर्जीपणा दाखवल्यास आंदोलनास तयार राहण्याचे आवाहन त्यांनी केले. 65,000 బీడీ ప్యాకింగ్ చేస్తే 16 రూపాయలు అంటే ఒక్కొక్క బీడీకి ఒక్కొక్క రకంగా ఉంటది కాబట్టి 16 రూపాయలు పడుతుంది, 18 రూపాయలు పడుతుంది, 21 రూపాయలు పడుతుంది. కాబట్టి వివిధ బీడీ ప్యాకింగ్లకు అలాగా కూలి ఉంటది కాబట్టి 65,000 బీడీకి మాత్రం రోజుకు 10 రూపాయల 40 పైసలు ఆడవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ బీడీ పరిశ్రమలో 1000 బీడీకి అంటే పెరిగిన కూలితోటి 261 రూపాయి 97 పైసలు చెల్లిస్తారని, ఇది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు జరుగుతూ ఉందని, దీన్ని అమలుకు అన్ని బీడీ యాజమాన్యాలు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగింది. బీడీ యాజమాన్యానికి ధరలు పెరుగుతున్న ప్రకారం ధరలను అదుపులో చేయడానికి ధరలకు అనుకూలంగా 2 సంవత్సరాలకు ఒకసారి బీడీ కార్మికులకు వేతన అగ్రిమెంట్ జరుగుతుంది. కానీ ధరలు అనేవి ఎప్పుడు పెరుగుతాయో ఎవరి చేతుల్లో లేదు కాబట్టి కరువు పత్యం అనేది సంవత్సరానికి ఒకసారి
పెరుగుతుంది. అది 104 పాయింట్ అయింది. ఏప్రిల్ నుంచి అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI బీడీ యాజమాన్యం డిమాండ్ చేస్తుంది. ఈ 261.97 అమలు కోసం బీడీ కార్మికులు పెద్ద ఎత్తున కొట్టాడాలని పోరాడాలని చెప్పేసి బీడీ కార్మికులకు పిలుపునిస్తా ఉంది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. समस्या सोडवण्यासाठी आदिवासी एकत्र. तुडुंबदेब्बा अंतर्गत जिल्हाधिकारी कार्यालयाला घेराव. किमान मूलभूत सुविधा मिळवण्याची आशा घोषणाबाजी. पोलीस ठाण्यांना भेट देणारे SP अखिल महाजन. कोणतेही असामाजिक कृत्य होऊ नये असा इशारा. रस्ते अपघात रोखण्यासाठी सतत देखरेख आणि काम करण्याची सूचना. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.